ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఒక విచిత్రమైన టాపిక్ తో కేవలం మగవాళ్ళని మాత్రమే నేను కలుసుకోబోతున్నాను. ఏం టాపిక్ తెలుసుకోవాలనుకుంటున్నారా? బ్యూటిఫుల్, అదేనండి అందం. అందం అని చెప్పిన వెంటనే మీ అందరి మనసుల్లో చాలా కలర్ఫుల్ థాట్స్ అన్ని వచ్చుంటాయే. ఓకే ఓకే, అందం దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా లేక మనసుకు సంబంధించిందా? అయ్యయ్యో, దీనికి ఆన్సర్ నా దగ్గర లేదండి. నేను మిమ్మల్ని అడగబోతున్నాను. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరందరూ ఖచ్చితంగా మీ హై స్కూల్ డేస్ లో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయిని చూసుంటారు. తను చదువుకున్న అమ్మాయా చదువుకోలేదా, డబ్బున్నదా లేనిదా, ఎర్రగా ఉందా నల్లగా ఉందా అన్న విషయాలతో మీకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ్నే మీ కంటికి మనసుకి అందమైన అమ్మాయిగా భావిస్తారు. కరెక్టా? సరేనండి, చాలా సేపటి నుంచి నేనే లొడలొడమని మాట్లాడడం కంటే మన ప్రేక్షకుల దగ్గర వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి. నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ అక్కయ్యే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ్ని చూడడానికే నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటాను. కానీ నా ఫ్రెండ్ వాడితో కలిసి చదువుకోవడానికి వస్తున్నానని అనుకుంటాడు. నా ప్రేమ గురించి ఆవిడికి చెప్పలేకపోయినా ఇప్పటికే ఆవిడే నా ఆరాధ్య దేవత. ఆవిడ నాకు 8వ తరగతిలో ఇంగ్లీష్ లెసన్ చెప్పిన ప్రమీల మేడమే. ఆవిడ పోయం చెబుతున్నప్పుడు, బోర్డు వైపు తిరిగి గ్రామర్ రాస్తున్నప్పుడు, అంతెందుకు నా పక్కకు వచ్చి నన్ను తిడుతున్నప్పుడు కూడా ఆవిడేనండి చాలా అందంగా కనిపించేది. అందమా? అనుష్క అప్పట్లో ఇప్పుడున్న ఛానల్స్ ఏవి లేవండి, ఓన్లీ దూరదర్శన్ మాత్రమే. అప్పట్లో ప్రతి వారం చిత్రలహరి చూడటానికి మైథిలి మేడం వచ్చేవారండి. ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో అందంగా ఉండేవారు. భలే చెప్తున్నారు సార్. సార్ సార్, ఒక్క నిమిషం. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు చెప్తారా? సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. జీవితంలో మీరు చూసిన మొట్టమొదటి అందమైన అమ్మాయి గురించి మాకు కాస్త చెప్పండి సార్. సార్ 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 చెప్పండి సార్. నో కమెంట్స్. ఈ మాట నేను ఊరికే అన్నాను, కానీ నిజంగా నా మనసులో ఒక అందమైన అమ్మాయి ఉంది. చెన్నైలో చదువుకుంటున్న నేను సమ్మర్ వెకేషన్స్లో మా ఊరు వచ్చినప్పుడే ఆ అమ్మాయిని మొట్టమొదటిసారిగా చూశాను. అప్పుడు నా వయసు 18 ఏళ్ళు. అందానికి అర్థం చెప్పాలంటే అది జెనిఫరే అని చెప్పాలి. అవును, అదే తన పేరు. మా ఇద్దరి పేర్లు పక్కపక్కనుంటే ఎలా ఉంటుందని కలలు కనేవాణ్ణి. కార్తీక్ జెనిఫర్, జెనిఫర్ కార్తీక్. అలా పలికినప్పుడే కాదు, ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు సంతోషంగానే ఉంటుంది. నే పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మా అమ్మ నా మాట నమ్మేస్తుంది. కొట్లు తిట్లు అగచాట్లు బెరసి మా నాన్న. ఇది నా బంగారు చెల్లి. అమ్మా, క్యాసరీ మాడిపోతుంది. నా గురించి నాన్నకి పితిరులు చెప్పడమే దీని పని. నేను ఇంకా తాగనలేదు. ముందు తాగండి లేక చదవండి. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఏంటి దీని స్టైలే మారిపోయింది? మీరు చదివి చించేదేం లేదు కానీ మార్కెట్కి వెళ్ళి అరటాకులు తీసుకురండి. ఏంటి? ఏ విఐపి వస్తున్నాడని నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? మన అబ్బాయి వస్తున్నాడండి. కార్తికే కదా వచ్చేది, ఏదో కలెక్టర్ వస్తున్నట్టు పెద్ద హడావిడి చేస్తున్నావు. ఎవరనుకుంటున్నారా? నేనే చిన్న వయసులో చదువుని మొత్తుకున్నా చదవలేదు. ఇప్పుడు మార్కులు లిస్ట్ చూసావా? ఎందుకండి ఎప్పుడు తిడుతూనే ఉంటారు? మనకున్నదే ఒక్కగానొక్క కొడుకు. నువ్వు ఇక్కడే ఉంటే మీ అమ్మ నిన్ను గారాబం చేసి ఇంకా చెడగొడుతుంది. నిన్ను హాస్టల్లో చేర్పిస్తాను. అక్కడే ఉండి చదువుకో, అప్పుడుగా నీకు బుద్ధి రాదు. ఎప్పుడూ తిట్టిన తిట్లు ఇప్పుడు చెవిలో మారుమోగుతున్నాయి. ఏమిట్రా ఇలా చిక్కిపోయా? కామెడీ చీకమ్మా, లావైతేనే కదా చిక్కిపోవడానికి. నోర్మీరా. సరే, నీకిష్టమని కేసరి చేశాను, తీసుకురమ్మంటావా? ఇదిగోమ్మా. ఏంటి ఫిట్టింగ్? ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఇది నీకే. థ్యాంక్స్ రా. రే కార్తీక్, బాగా తిను. కేసరి సూపర్ గా ఉందమ్మా. ఏంటి చంటోడు తినిపిస్తున్నావా? ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి? బాగున్నాను. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాశానన్నా. ఏంటి
పాస్ అవుతానన్నా, మంచి మార్కులు వస్తానన్నా, అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవుతాను. ఏమండి వచ్చి రాగానే దండకం మొదలు పెట్టకండి. ఇలాంటి బుక్స్ చదివితే మంచి మార్కులు వస్తాయా? నీ కొడుకు చదువుకునే లక్షణం చూడు, అన్ని సినిమా హీరోయిన్స్ ఫోటోలే. ఏమిట్రా ఇది? ఫ్యాషన్ అన్నా. నీ మొహానికి అది ఒకటే తక్కువ. ఇలా చూడు, సమ్మర్ వెకేషన్ లో కంప్యూటర్ నేర్చుకోవడానికి 5,000 ఫీజు కట్టాను. ముందు ఆ దుడ్డును బాగా ట్రిమ్ చేయించి కంప్యూటర్ క్లాస్ కు వెళ్ళాం. సరేనా? తక్కువలో ఫ్యాషన్ ఒకటే. పోయినసారి వచ్చినప్పుడు సూపర్ గా చేశాను. ఇంత చండాలంగా ఎక్కడ తెచ్చుకొని వచ్చా? ఎవడో శాతకానుడు చేసి ఉంటాడు. అందుకే అందరి చేతుల్లోనూ తలెట్టేయకూడదు. వచ్చే టైం అయింది కదా. వెళ్ళు వస్తుందిలే. ఈ రోజు ఎలాగైనా సరే జెన్నిఫర్ చూడాలి. ఏంటి నీ మొహాన్ని చూస్తుందా? వెళ్ళి తప్పకుండా చూస్తుంది. త్వరగా చేయవయ్యా, జెనీఫర్ వచ్చే టైం అయింది. ఏంటి ఎక్కడ వదిలించుకొని ఉండడు. కదలగా. కారులో షికారుకెళ్ళే ఓ చిన్నదానా. దిగలేదేట్రా? మామా, కారు నిజంగా చాలా లెక్కి ఫెలోరా. అవునవును. ఆమె రాసుకునేసి ఏంటి అంత వాసనగా ఉంటే ఆమె ఇంకెంత వాసనగా ఉంటుంది. హలో, ఏనుగు మీద ఎక్కాలనే ఉంటది కానీ ఎక్కగలవా? అందరినీ ఓడిస్తున్న జెన్నిఫర్ గురించి నేను తెలుసుకోవాలన్నా. అసలు జెన్నిఫర్ అంటే ఎవరు? మూతి మీద 3 ఎంటుకలు కూడా రాలేదు, జెన్నిఫర్ కావాలరా నీకు? కూర్చోరా. నోరు మీరా. ఏమిటి బాయ్స్ సినిమాలో సిద్ధార్థ లాగా సైకిల్ మీద సైడ్ కొడుతున్నారు? ఎప్పుడు వచ్చావరా? ఈరోజేరా. ఎలా ఉన్నావురా? బాగున్నాను. హాయ్ రా. నిజం చెప్పరా, అసలు కదా బాగున్నావా? బాగున్నాను రా. సరే కానీ హై స్కూల్ ఎవరైనా లైన్ లో పెట్టావా? ఊరుకోరా. కొంచెం ముందొచ్చుంటే 70M సినిమా చూపించేవంటరా. అవన్నీ సర్లే కానీ జెన్నిఫర్ ఎక్కడ? ముందు తను ఎవరో చెప్పండి రా. జెన్నిఫర్ ఉంది చూసావా, మనూరికి వచ్చిన పంచదార బొమ్మరా. ఆ అడుగులు చూస్తూ ఉంటే నా గుండె తడబడిపోతూ ఉంటుందిరా. తన సౌందర్యం రేకెత్తిస్తుంది నాలో ఆనందం. ఆ వంపులు చూస్తుంటే నా మతి పోతుందిరా. ఆమె ఒంటి సువాసన నన్నెక్కడికో లాక్కెళ్ళిపోతుందిరా. ఆమె అందాన్ని చూస్తే బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది మావా.